వీరందరికీ దేవుడు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కోల అజయ్ కుమార్, రోజ్మేరీ గారుల కుటుంబములకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన పావని, శ్రీ పూజ, శ్రీజ సాగులను దేవుడు దీవించి ఆస్వాదించాలని, వారి చదువులో దేవుడు తోడుగా ఉండాలని, మంచి తెలివి, జ్ఞాపశక్తిని దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. స్వర్ణ ఆగ్నేశమ్మ గారి కుటుంబానికి దేవుడు దీవించి ఆస్వాదించాలని, రాణికి మంచి ఆరోగ్యం దయచేయాలని, స్వరూప శ్రీధర్ల సంతాన భాగ్యం దయచేయాలని, ప్రసాద్కు మంచి ఉద్యోగం దయచేయాలని, కూతుళ్ళని, అల్లులని, మనవలని, మనవరాళ్ళను దేవుడు దీవించి ఆస్వాదించాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన స్వర్ణ తరేశ్వరరావు, బాలస్వామి, ఫ్రాన్సిసమ్మ, పాపయ్య, శేషమ్మ, కోట్లింగమ్మ, కోటేశ్వరరావు, కోటయ్య, ఎలిసమ్మ, జాలమ్మ, సుబ్బులు, నాగేశ్వరరావుల ఆత్మలకు దేవుడి నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గడ్డం సుమతి గారి కుటుంబానికి దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, గడ్డం వాసుబాబు గారు హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా దేవుడు ఆ బిడ్డను తాకి సంపూర్ణ ఆరోగ్య స్వస్థతను దయచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దమ్ము ప్రసాదరావు, రిచార్డ్స్, వాసంతి గారుల కుటుంబాలకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన స్టెల్లా సోఫియా, గ్లాడిన దేవుడు దీవించి ఆస్వాదించాలని, స్టెల్లా సోఫియా చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, గ్లాడీ చదువులో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలచిన తలంపులు నెరవేరాలని, చనిపోయిన దిలీప్ బాబు, దేవదానం, శబరమ్మ, అమర్నాథ్, మధ్యల ప్రభుదాస్, రోజ్మేరీ, దమ్ము ప్రసాదరావు, లీలమ్మ, దయమ్మ, ప్రభావతి, శౌర్య మరియు దిక్కులేని ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కస్కుర్తి ఇమానియేల్, పుష్పవల్లీలకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందులకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రాబో రోజుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలచిన తలంపు నెరవేరాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరియు మరణించిన అన్నమ్మ, హృదయరాజుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. బైరం రమేష్, మాధవి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేళ్ల కృతజ్ఞతగాను వారి బిడ్డల రోహిత్, నిర్మల కుమారులను దేవుడు దీవించి ఆస్వాదించాలని, వారి చదువులలో తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞాపశక్తిని దయచేయాలని, సురేష్, రత్నకుమారి గారుల కుటుంబం కొరకు వారి బిడ్డలైన రాజేంద్రబాబు, శ్రీకాంత్లను దేవుడు దీవించి ఆస్వాదించాలని, వారు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, బిడ్డల చదువులో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞాపశక్తిని దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన రోసియా, నిర్మల మేరీ గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చల్లాపల్లి మైకేల్, వాణి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన విద్యాసాగర్, సురేఖలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను దేవుడు దీవించి చదువులో మంచి తెలివి, జ్ఞాపశక్తిని దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దాసరి రాజు, విజయ గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన జోసఫ్ తంబి, భార్య మేరీ సుప్రజాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వది మంచి ఆరోగ్యం దయచేయాలని, కిరణ చేస్తున్న ఉద్యోగంను పర్మనెంట్ చేయాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన తుమ్మలగుంట ఐజే మాష్ గారు, తుమ్మలగుంట స్వరమ్మ టీచర్ గారు, కుమారుడు జోసఫ్ ప్రసాద్ బాబు మాష్ గారు, కుమార్తె జోస్ఫిన్ తెరేసా, జోసఫ్ ప్రకాష్ బాబు గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, జోస్ఫిన్ అంతోని, జోస్ఫిన్ ఆగ్నేస్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ఫాదర్ నావి కుమార్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు.
నీ గుడి ముందే నిలచితిని దేవా కోవెల తలుపులు తీయవా దేవా దర్శన వరములు నీయవా దేవా కోవెల తలుపులు తీయవా దేవా దర్శన వరములు నీయవా. ప్రాణం పోసిన పరమాత్మా పాద పూజకు పిలిచావా ప్రాణం పోసిన పరమాత్మా పాద పూజకు పిలిచావా పేదల పాలిటి పెన్నిది ప్రేమను పంచగా వచ్చితివి దేవా కోవెల తలుపులు తీయవా దేవా దర్శన వరములు నీయవా దేవా కోవెల తలుపులు తీయవా దేవా దర్శన వరములు నీయవా. పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని పూజకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగా వేయాలని పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగా. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, పోయిన వారం మీకు తెలిపినట్టుగానే మన డొన్ బోస్కో ఐటీఐ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫాదర్ చంద్రమోహన్ గారు ఈరోజు మనకి దివ్యబలి పూజ సమర్పించి దైవ వాక్ వినిపించబోతున్నారు. స్వామి గురువయ్యి 3 సంవత్సరాలు అయ్యింది. ప్రస్తుతం ఇప్పుడు డొన్ బోస్కోలో వారు ఆర్థిక విషయాలన్నీ చూస్తూ మరియు పిల్లల యొక్క సంరక్షణను గమనిస్తూ ఉన్నారు. పోయిన వారం మన రెక్టర్ స్వామితో కలిసి వారు కూడా పూజ చేయాల్సింది అనుకోకుండా ఒక అర్జెంటైన పని వచ్చింది కాబట్టి స్వామి రాలేకపోయారు. కానీ సాయంత్రము పూజ పెట్టారు. ఉదయము ఆ రోజు మనకు పూజ పెట్టలేకపోయారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా స్వామిని మన మధ్యకు మనం ఆహ్వానిస్తున్నాం. ఈ ఒంగోలు పట్టణంలో పోయిన సంవత్సరమే వాళ్ళు 1 నెల ఉండి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ డొన్ బోస్కోలో ఉండబోతున్నారు. ఈ సందర్భంలో మన విచారణ క్రైస్తవులుగా డొన్ బోస్కో సంస్థకు చెందినటువంటి గురువులు మన విచారణలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి మీ అందరి తరపున నా తరపున స్వామిని మన మధ్యకి నేను ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పూజ మొదటిలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే,
మనమందరము కూడా దేవుని ఎన్నిక. మనము ప్రత్యేక విధంగా ఎన్నుకోబడ్డాం. దేవునిచే మనము ప్రత్యేక విధంగా ఎన్నుకోబడ్డాం. ఆ విషయాన్ని మనము ఈనాటి 2వ పఠంలో వినబోతున్నాం. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన ఎదుట అనగా దేవుని ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే దేవుడు మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈనాడు ఈ యొక్క దేవాలయంలో గుమికూడి ప్రార్థన చేసుకోవడానికి, బలి పూజలో పాల్గొనడానికి మనమందరం వచ్చి ఉన్నామంటే మనమందరము కూడా దేవుని యొక్క ఎన్నిక. ఆ దేవుని యొక్క ఎన్నిక ప్రకారము మన యొక్క జీవితాలను జీవించాలని కూడా పునీత పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. ఈ యొక్క పవిత్ర జీవితం జీవించడంలో దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆ యొక్క అంతస్తుకు తగిన విధంగా మనము జీవించాలని. కానీ మన యొక్క బలహీనత వలన, మన యొక్క తప్పిదాల వలన మన యొక్క అంతస్తుకు తగినట్లుగా మనము జీవించలేకపోతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క అనుగ్రహము, కరుణ ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాయి. కావున ఇక పరిశుద్ధ పూజా బలిలో పాల్గొనడానికి వచ్చిన మనమందరము కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా మనము దేవుని యొక్క పిలుపుకు అనుగుణంగా మనము జీవించలేకపోతున్నాం. మన యొక్క బలహీనతలను, తప్పిదాలను ఆ ప్రభు ఎదుట ఉంచి మనకు పాప క్షమాపణను, కృపను, శక్తిని ప్రసాదించాలని పవిత్ర హృదయంతో ఈ యొక్క బలి పూజలో పాల్గొని దేవుని దీవెనలు పొందే విధంగా ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. చిరుదీపము నేను, నీరెక్కలతో కప్పుము నన్ను, నా యేసు కప్పుము నన్ను. గాలిలో రేపరే పలాడుచున్న చిరుదీపము నేను, నీరెక్కలతో కప్పుము నన్ను, నా యేసు కప్పుము నన్ను. యేసు, 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 యేసు. పాపము నన్ను వెంటాడుచున్న నీ పరిశుద్ధ వస్త్రముతో కప్పుము నన్ను. పాపము నన్ను వెంటాడుచున్న నీ పరిశుద్ధ వస్త్రముతో కప్పుము నన్ను. కోపం, క్రోధం నన్ను చుట్టిన నీ ప్రశాంత మనసును వసగుమయ్యా. కోపం, క్రోధం నన్ను చుట్టిన నీ ప్రశాంత మనసును వసగుమయ్యా. యేసు, యేసు,
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. దేవునికి మహిమా, భూలోకవాసులకు సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమా, భూలోకవాసులకు సమాధానము, సమాధానము. ఈశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. ఏకపుత్రుడ శ్రీ యేసువా, దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించెడు వారా, గడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. మేము ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. మీరొక్కరే పరిశుద్ధులు, మీరొక్కరే మహోన్నతులు, పిదయైన దేవుని ఆత్మతో నుండువారా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము,
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గం నుండి వైదొలిగి పెడత్రోపట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసము ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోనో పవిత్రాత్మతోను కలిసి యుగములో జీవించుచు పరిపాలించి మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు. మొదటి పట్టణము ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు. అమస్య ఆమోసుతో దీర్ఘదర్శి, నీవిక యోధాకు వెడలి పొమ్ము, అతట ప్రవచనము చెప్పి పొట్టపోసుకొనుము. ఇక బేటేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజు రాజ్యమునకు చెందిన దేవాలయము అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను, నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అతి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇజ్రాయేలుకు ప్రవచనము చెప్పమని ఆజ్ఞాపించను. ఇది ప్రభువాకు. ముల దీపము నీవేనుగా, నీ వాక్యం నా పాదముల దీపము, నా దారి వెలుగు నీవేనుగా. చోట పర్రెండు చేసితివి, నీ వాక్యం నా పాదముల దీపము, నా దారి వెలుగు నీవేనుగా. ఎల్లలో నేను చరించుచుండగా, నీ స్వరం నాకు, నీ స్వరం నాకు వినబడ చేసిన దేవా, నీ స్వరం నాకు వినబడ చేసిన దేవా, ఈశ్వరం నాకు వినబడ చేసిన దేవా, నీ వాక్యం నా పాదముల దీపము, నా దారి వెలుగు నీవేనుగా. నీ వాక్యం నా పాదముల దీపము, నా దారి ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము
1వ అధ్యాయము 3వ వచనము నుండి 14వ వచనము వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగాను నిర్దోషులముగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతుము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృపైశ్వర్యములచే మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు చాలా ఉదారముగా వసగిన దేవుని అనుగ్రహం ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేగాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలచిన చిత్తమును దేవుడు మనకు ఎరిగించెను. దివ్యందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వముగా ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును. సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును. కనుక ఆది అందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలలో ప్రథమమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. మీ విషయములలోనూ అంతే. మీకు రక్షణను ప్రసాదించిన సువార్తను సత్య సందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తుని విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారుగా దేవుడు దృఢపరిచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదము అనుటకు ఆత్మయే హామీ. ఆయన మహిమను స్తుతింపబడునుగాక. ఇది ప్రభు వాక్కు. దేవుని రాజ్యం నాకున్నది, కాపాడు వాక్యం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా
మీతో ఉందరుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మార్కు గారు రాసిన పరిశుద్ధ సుశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఆరవ అధ్యాయము 7 నుండి 13 వరకు. యేసు 12 శిష్యులు తన చెంతకు పిలిచి భోజించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చను. ప్రయాణములో మీరు చేతి కర్రను తప్ప మరి ఏమీ తీసుకొని పోరాదు. రొట్టె కానీ సంచలు కానీ ధనము కానీ మీ వెంట తీసుకొని పోరాదు. పాదరక్షలు తొలుగుకొనుడు, కానీ 2 అంగీలను తీసుకొని పోవలదు. మీరు ఎచ్చట ఒక ఇంట పాదం మోపుదురో అచ్చటి నుండి వెడలిపో వరకు ఆ ఇంటనే ఉండు. ఎవరు మేము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచకముగా మీ కాలి దుమ్మును అచ్చట దులిపి వెళ్ళిపోండు అని యేసు తన శిష్యులతో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనలు పొందవలనని బోధించరి. వారు అనేక పిశాచములను పారద్రోలిడి, రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచరి. ఇది క్రీస్తు సుశేషము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా ఆరాధన. పవిత్రాత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము దేవుని వాక్యాన్ని ఆలకించాం. ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవాలన్నా, ఆ దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకొని మన జీవితాల్లో మనం పాటించాలన్నా ఆ పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి అవసరం. కావున ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము ధ్యానించకపోయే ముందు ఒక పవిత్రాత్మ గీతాన్ని మనం పాడుకొని, ఆ పవిత్రాత్మ దేవుడు మన యొక్క హృదయ మనసును తాకి ఆ దేవుని వాక్కును ధ్యానించుకొని అర్థము చేసుకొని మన జీవితాల్లో పాటించడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. దీవెనలను కృమ్మరించు వేగం దిగిరావా. ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా. దిగిరావా నాపైన దిగిరావా.
ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం విన్నాం ఏ విధంగా యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి ఈ విధంగా వేద ప్రచారానికి పంపించారు అని మనము విని ఉన్నాం. మన జీవితాల్లో చూస్తే మనము కూడా పూజ మొదట్లో చెప్పినట్లు మనము కూడా దేవునిచే ప్రత్యేక విధంగా ఎన్నుకోబడ్డాం. మనము ఏ విధంగా దేనికోసం ఎన్నుకోబడ్డామని పునీత పేతురు గారు తన మొదటి లేఖలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుంటాం. కానీ మీరు జాగ్రత్తగా వినండి. 1, ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజకత్వ బృందము, 2వది రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, 3వది పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములు ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఇది ముఖ్యమైనది. దేవుని యొక్క అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యందు దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క పిలుపు ఏ విధంగా ఉందంటే పునీత పేతురు గారు సెలవిచ్చినారు 5 విధాలు. 1, ఎన్నుకొనబడిన జాతి, 2 రాచరికపు యాజక బృందము, 3వది పవిత్రమైన జనము, 4వది దేవుని సొంత ప్రజలు, 5వది దేవుని అద్భుత కార్యములను ప్రకటించడానికి. ఒకసారి మనము ఈ 5 విషయాలని క్లుప్తంగా ఒకసారి ధ్యానించుకుందాం. ఏ విధంగా దేవుని యొక్క ఎన్నిక మన జీవితాల్లో ఉందని. మొట్టమొదటిది మనమందరము కూడా మనమందరము మొదటిది ఎన్నుకొనబడిన జాతి. మనమందరము దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రత్యేకమైన జాతి. మనము పాత నిబంధనలో చూస్తే కూడా యేసు ప్రభు యూదులను ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మనలను కూడా దేవుని యందు క్రీస్తునందు మనందరినీ ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. దేనికోసం ఎన్నుకున్నారంటే యెషయా ప్రవక్త ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతున్నాం. 2వ లైన్ నుంచి ప్రభువు నాతో ఇట్లా 2వ లైన్ నుంచి నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు మనల్ని ఒక జాతిగా ఎన్నుకుంటూ ఉన్నారంటే మనమందరము కూడా ఒక జ్యోతిలా ఉండాలని. ఆ దేవాది దేవుడు యూదులను ఆ విధంగా ఎన్నుకున్నారు, కానీ వారు ఉండలేకపోయారు. మరియు ఆ దేవాది దేవుడు మనలందరినీ కూడా క్రీస్తునందు దేనికోసం ఎన్నుకున్నారంటే మొట్టమొదటిగా మహాజాతిగా దేవుని యొక్క జ్యోతిగా ఉండాలి. మరియు మన జీవితాల ద్వారా ఆ రక్షణ అనేది, క్రీస్తు రక్షణ అనేది ప్రపంచ నలుమూలలా వ్యాపించాలి. 2వదిగా మనము రాచరికపు యాజక బృందము. మనమందరం కూడా మన జ్ఞాన స్నానము ద్వారా మనము దేవుని యొక్క రాచరిక పరిచయలో మనము కూడా భాగస్థులు అవుతున్నాం. మనమందరం ఎన్నోసార్లు మనం ధ్యానం చేసుకుని ఉంటాం. మనము జ్ఞాన స్నానంలో మనమందరం కూడా క్రీస్తు వలె మనము కూడా యాజకునిగా, ప్రవక్తగా, రాజుగా లేదా కాపరిగా మనము కూడా నియమింపబడ్డాం. అందుకే మనము రాచరిక యాజక బృందము అంటాం. మరి 3వదిగా మనమందరము పవిత్రమైన జనము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో మనము చదువుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం. మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు, ప్రభు ఈ భూమి మీద
జనులందరిలో మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకొనెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం అందరం రెండు చేతులతో చప్పట్లు కొట్టి ఆ దేవాది దేవుని స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతవరకు మనము జ్ఞాన స్నానం పొంది క్రైస్తవ జీవిస్తున్న మనము ఎంతవరకు ఈ యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకొని జీవిస్తాం? మనమందరం కూడా దేవుని యొక్క పవిత్రమైన జనము. ఈ భూమి మీద జనులందరిలో మనల్ని దేవుడు సొంత ప్రజలుగా ఎన్నుకున్నారు. దేనికోసం అంటే అదేవిధంగా మనము దేవుని యొక్క అద్భుత కార్యాలను ప్రకటించడానికి. ఆ దేవాది దేవుడు క్రీస్తు ద్వారా మన జీవితాల్లో ఎన్నో మేలులు అద్భుత కార్యాలు చేశారు. ఆ అద్భుత కార్యాలను మనము కూడా ఇతరులకు ప్రకటించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నారు. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనేండు. అంటే మనం చేసే ప్రతి ఒక్క పని ద్వారా ఇతరులు, వేరే వాళ్ళు, వేరే మతస్థులు కానీ వేరే జాతికి చెందిన వాళ్ళు కానీ వారు మనం జీవించే జీవిత విధానం ద్వారా మనం చేసే ప్రతి కార్యము ద్వారా మన దేవుని స్తుతించాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇతరులు మన జీవిత విధానాన్ని చూస్తే మన దేవుని గురించి ఏం మాట్లాడతారు? మన దేవుని గురించి గొప్పగా చెబుతారా? లేదా వీరు ఏం క్రైస్తవులు, ఎందుకు క్రైస్తవులు అయ్యారు, ఎవరు మీ దేవుడు అని అంటారా? వ్యక్తిగతంగా సంఘపరంగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందు నిమిత్తమే ఆ దేవాది దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఏ విధంగా కీర్తనకారుడు ఇచ్చి సెలవిస్తున్నారు. 118వ కీర్తన 17వ వచనములో కీర్తనకారుడు ఇలా సెలవిస్తున్నాడు. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములను ఉగ్గడింతును అని. మరి ఎంతవరకు ఆ దేవాది దేవుడు మన జీవితాల్లో చేసిన మేలుల గురించి మనము ఇతరులకు ప్రకటిస్తున్నాము? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది దేవుని యందు ఉన్నటువంటి ఎన్నిక. దేవుడు క్రీస్తునందు ఇంత నిమిత్తం మమ్మల్ని ఎన్నుకున్నాడు. మరి యేసు ప్రభు ఎందుకు ఎన్నుకున్నారు? యేసు ప్రభు కూడా కొంతమందిని ఎన్నుకున్నారు. మనం కూడా వారిలో భాగస్థులం. ఈనాటి సువిశేష ప్రభువులు విన్నాం. యేసు ప్రభు ప్రజలను ఎన్నుకున్నప్పుడు 2 విధాలుగా ఉండటానికి ఎన్నుకున్నాడు. మొదటిది శిష్యులుగా ఉండటానికి, రెండవది అపోస్తలుగా ఉండటానికి. కానీ 2 ధ్యానిస్తే 2 ఒకటే, కానీ కొద్దిగా తేడా ఉంది. అది ఏమిటో మనము ధ్యానించుకుందాం. క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు అపోస్తలుగా మనం ధ్యానించుకున్న తర్వాత మరి మనము కేవలం క్రైస్తవులుగా జీవిస్తున్నామా, లేదా క్రీస్తు యొక్క శిష్యులుగా, అపోస్తలుగా జీవిస్తున్నామా అని ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రీస్తు శిష్యులు అంటే ఎవరు? క్రీస్తు శిష్యులు అంటే జ్ఞాన స్నానం పొందిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు శిష్యులు అనవచ్చా? అనవచ్చా? అనవచ్చా లేదా? జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి క్రీస్తు యొక్క శిష్యుడు, శిష్యురాలు అనవచ్చా? అనకూడదా? గ్యారెంటీ ఉందా? జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి క్రీస్తు శిష్యులుగా తప్పనిసరిగా ఉంటారు అని అనగలమా? అనలేము. ఎప్పుడు అంటామంటే క్రీస్తును అనుసరించి జీవించిన వాళ్ళనే క్రీస్తు యొక్క శిష్యులు అని అంటాం. క్రీస్తుని యొక్క అనుకరణకు అనుగుణంగా క్రీస్తును పోలి, ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తును పోలి క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. సాక్షిగా ఎవరు జీవిస్తారు? క్రీస్తుకు సాక్షిగా. మనము మన యొక్క తిరుసభలో చూస్తే ఎంతోమంది పునీతులు క్రీస్తుకు సాక్షిగా జీవించి క్రీస్తు కోసం వేద సాక్షి మరణాన్ని కూడా పొంది ఉన్నారు. ఈ విధంగా చూస్తే పునీత పౌలు గారు సెలవిస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నారు. మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవింపుడు, ఆయనను పోలి జీవింపుడు అని. ఇది నేను ధ్యానించుకునేటప్పుడు, ప్రసంగం కోసం ధ్యానించుకునేటప్పుడు చెప్పాలంటే ఒక రకంగా ఒక
కలవరం ఏర్పడింది. ఒక రకమైన కలవరం. ఎందుకంటే ఎప్పుడైతే నేను యేసు ప్రభు శిష్యుల గురించి అపోస్తలుల గురించి ధ్యానించం చేసుకుంటున్నప్పుడు నేను ఎంతవరకు నిజమైన క్రీస్తు యొక్క శిష్యునిగా జీవిస్తూ ఉన్నాను. నేను గురువుగా అభిషేకం పొందినా కూడా కొన్నిసార్లు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ లోకంలో క్రీస్తుకు కావాల్సింది క్రీస్తు యొక్క అనుచరులను తెలుసా, అభిమానులు లాంటి వాళ్ళు కాదు, కానీ నిజమైన క్రీస్తు శిష్యులు. వాళ్ళు ఎవరంటే క్రీస్తుని అనుసరించేవాళ్ళు, క్రీస్తుకు సాక్షిగా జీవించేవాళ్ళు. ఇంకో విధంగా చెప్పాలంటే క్రీస్తును పోలి జీవించేవాళ్ళు. అలాంటి క్రైస్తవులు ఈనాటి సమాజము, ప్రపంచము ఎదురు చూస్తోంది. అవసరమది కాదు, ఈ ప్రపంచం అనేది అలాంటి క్రైస్తవుల కోసం ఎదురు చూస్తోంది. మరి అలాంటి క్రైస్తవులకు మనము జీవిస్తున్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ చిన్న స్టోరీ మీరు వినే ఉంటారు అనుకుంటా. ఒకసారి కొంతమంది క్రైస్తవ యవనస్తులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏ విధంగా అంటే ఏ విధంగా మనము క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి అని. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు. మేము మీడియా ఉపయోగిస్తాం, మేము వెళ్ళి చర్చికి వెళ్ళి మేము సువార్త ప్రకటన చేస్తామని వేరు దేశాల వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. చివరికి ఆఫ్రికా నుంచి ఒక అమ్మాయి ఉంది. అందరు అమ్మాయి వైపు చూశారు. మీరు ఏ విధంగా క్రీస్తు యొక్క సువార్త మీరు ప్రకటిస్తారని ఆమె ఈ విధంగా చెప్పింది. మేమేం చేస్తామంటే ఏ గ్రామంలోనైనా క్రీస్తు సువార్త చేయాలంటే మేము మా యొక్క క్రైస్తవ ఒక కుటుంబాన్ని ఆ గ్రామానికి మేము పంపిస్తాం. అంతే. మేము ఒక కుటుంబాన్ని, మా క్రైస్తవ కుటుంబాన్ని వేరొక గ్రామానికి పంపిస్తాము. అదే సువార్త ప్రచారము అన్నారు. ఏ విధంగా వారు సువార్త ప్రచారం చేస్తున్నారు? ఆ కుటుంబము జీవించే జీవిత విధానాన్ని బట్టి ప్రజలు ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి ముందుకు వస్తారు. అలాంటి క్రైస్తవులు ఈనాడు క్రీస్తు మన నుండి కోరుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అంతవరకు మీరే కాదు, గురువులుగా మేము, కన్యాస్త్రీలుగా, ప్రతి ఒక్క క్రైస్తవురాలిగా మనము అలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా, ఎప్పుడైతే మనము ఇలాంటి జీవితాన్ని జీవిస్తామో క్రీస్తు శిష్యులుగా, అప్పుడే మనము క్రీస్తు యొక్క అపోస్తలుగా వెళ్ళి క్రీస్తు యొక్క స్వార్థ ప్రకటన చేయగలం. క్రీస్తు శిష్యులుగా జీవించలేకుండా మనము సువార్త ప్రకటన అపోస్తలుగా జీవించలేం. మరి అపోస్తలుగా ఏం చేయాలనేది ఈనాటి సువిశేష చెప్పడంలో యేసు ప్రభు సెలవిచ్చున్నారు. 12-13 వచనాల్లో శిష్యులు పోయి ప్రజలు 4 విధాలుగా, మొదటిదిగా పశ్చాత్తాపంతో హృదయ పరివర్తన పొందాలని ప్రకటించారు. రెండవది పిశాచాలను పారద్రోలారు, స్వస్థతలు చేకూర్చారు. ఇది ఎప్పుడు చేయగలిగారంటే వారు క్రీస్తును పోలి జీవించి క్రీస్తుకు శిష్యులుగా జీవించారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేయగలిగారు. ఇవన్నీ చేయడానికి మన అందరినీ కూడా ఆ క్రీస్తు ఎన్నుకున్నారు. మన కేవలము ఆదివారం పూట దేవాలయంకి వచ్చి ప్రార్థన చేసుకొని తిరిగి ఇల్లుకి పోయి మన పొలం మనం చేసుకుని క్రైస్తవులుగా జీవించడానికి యేసు ప్రభు మనల్ని ఎన్నుకున్నారా? లేదా మనము కూడా అపోస్తలుల వల్లే సువార్త ప్రకటన చేయడానికి పశ్చాత్తాపముతో హృదయ పరివర్తన కలిగిన ప్రచారము, మనము కూడా పిశాచాలని ప్రపంచంలో చూస్తే ఎన్నో రకాల పిశాచాలు, మానసిక ఆధ్యాత్మిక పిశాచాలు ఉన్నాయి. ఎన్నో రకాల అస్వస్థతలతో బాధపడుతున్నారు. మరి మనము కూడా ఇలాంటి సువార్త చేయడానికి ఆ క్రీస్తు మనం పిలిచాడా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ విధంగా మనము కూడా క్రీస్తుతో పాటు ఈ యొక్క దైవ రాజ్య స్థాపన అనేది మనము చేయగలం. అది క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఉన్నటువంటి ఏకైక కారణము. మనందరినీ ఎన్నుకోవడానికి గురువులుగా, కన్యాస్త్రీగా ప్రతి క్రైస్తవురాలని ఎన్నుకోవడానికి ప్రధాన కారణము దైవ రాజ్య స్థాపన. ముందు అనుభూతి మనం చెందాలి, దాని తదనంతరం మనము ఆ స్థాపన అనేది జరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ప్రత్యేక విధంగా ఆ క్రీస్తు ప్రభు మనని ఆహ్వానిస్తున్నారు. మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. మనమందరం కూడా యేసు ప్రభు వలె ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడుతున్న వారికి విమోచన కలిగించడానికి కూడా
ఆ యేసు ప్రభు మమ్మల్ని ఎన్నుకున్నారు. ఒకసారి అంట ఒక వ్యక్తి రోడ్డు వెంట నడుస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడు, ఎక్కడ చూసినా చంపుకుంటున్నారు, ఎన్నో కొట్లాటలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. రోడ్డు పైన ఇవన్నీ చూస్తూ పోతూ అనుకున్నాడంట, అరే ఇవన్నీ జరుగుతున్నాయే, దేవుడు ఎవరిని పంపించారా ఇవన్నీ తీసివేయడానికి, ఈ విధంగా సాయపడడానికి దేవుడు ఎవరిని పంపించట్లేదా అని తనలో తాను కొనుక్కుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి న్యూస్ ఛానల్ చూస్తేనే తెలుసు కదా, ఎన్నో ఘోరాలు, ఎన్నో మన న్యూస్ ఛానల్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి ప్రశ్న వేశాడంట, మరి ఇవన్నీ తీర్చడానికి, సమస్యలు తీర్చడానికి, వీళ్ళందరినీ విమోచించడానికి ఎవరు లేరా, దేవుడు ఎవరిని పంపించలేదా అని కొనుక్కుంటూ ఉన్నప్పుడు అతనికి ఒక స్వరం వినపడింది, అందుకే నేను నిన్ను సృష్టించి నేను నిన్ను ఎన్నుకొన్నాను అని. ప్రియ దేవుని బిడ్డలు, అయినాడు ఆ క్రైస్తవ భగవాడు మన ప్రతి ఒక్కరితో, మీతో పాటు నాతో పాటు చెప్పే మాట ఒకటే, అందు నిమిత్తమే నేను నిన్ను ఎన్నుకున్నాను. మరి ఎన్నుకొనబడే ప్రజలుగా మనము ఏం చేస్తున్నాం? మీరు నేను ప్రశ్నించుకోవాల్సినది, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యం చేయటంలో మనము యేసు ప్రభు శిష్యుల వలె మనము కూడా దేవుని యందు ఆ విశ్వాసము నమ్మకం ఉంచి జీవించాలి. చూడండి, యేసు ప్రభు వారిని పంపించేటప్పుడు ప్రయాణంలో మీరు ఇవి తీసుకోపోకూడదు, అవి తీసుకోపోకూడదు అన్నారంటే మనము ఈ కార్యంలో ఎల్లప్పుడూ కూడా దేవునిపై ఆధారపడి జీవించాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో డివైన్ ప్రావిడెన్స్ అంటాం. గురువులుగా, కన్యాస్త్రీలుగా మాకు ఏ విధంగా దేవుడు సాయపడతారని ఎవరికి తెలియదు. ఎందుకంటే మేమందరం కూడా ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నాం. అది దేవుడు ఈనాడు కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి జీవితము అంత సులువుగా ఉంటుందంటే సులువు కాదు. నిజముగా నిజమైన క్రైస్తవుడు శిష్యురాలుగా జీవిస్తే, నిజమైన అపోస్తలుగా జీవించే మనము కూడా ప్రవక్తల వలె, యేసుప్రభు అపోస్తల వలె మనము కూడా తిరస్కరింపబడతాం. ఈ యొక్క ప్రపంచంలో మొదటి పటంలో చూసాం, ఆమోస్ ప్రవక్త కానీ మిగతా ప్రవక్తలు ఏ విధంగా తిరస్కరింపబడ్డారని. యేసు ప్రభుని తిరస్కరించారు, యేసు ప్రభు అపోస్తలను తిరస్కరించారు, క్రైస్తవులను కూడా తిరస్కరించారు. అదే తిరస్కారం మనకు కూడా జరుగుతుంది. మరి దానికి భయపడి మనము నిజమైన క్రైస్తవుల యొక్క శిష్యులుగా, అపోస్తలులు జీవించలేకపోతున్నామా అని ఇక్కడ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు సెలవిస్తున్న మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఇలా విధంగా చెబుతున్నాడు, నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం రక్షణ రావాలంటే, మనము రక్షింపబడాలంటే క్రీస్తు నామములో మనం ద్వేషించిన, హింసించిన మనము చివరి వరకు ఆ విశ్వాసం కలిగి జీవించాలి. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే బయట మనము క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నాం. ఎందుకంటే భయం, ప్రాణ భయం. కాబట్టి ఒకసారి మన ఇక పరిశుద్ధ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటాం. ఆ యొక్క భయాన్ని ఆ దేవాది దేవుడు తీసివేసి మనల్ని శక్తివంతులు చేసి నిజమైన సాక్షులుగా జీవించడానికి కావలసిన అనుగ్రహాన్ని ప్రసాదించాలని కూడా ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజంలో చూస్తే ఈ ప్రపంచానికి క్రీస్తు చాలా అవసరం. 2000 సంవత్సరాలుగా యేసు ప్రభు జన్మించి మన కోసం మరణించినా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏ మతస్థులు ఎవరైనా కానీ ప్రస్తుతం ఈ ప్రపంచం అనేది క్రీస్తు అవసరము చాలా ఉంది. మరి ఆ క్రీస్తు ఏ విధంగా ఇవ్వగలం? క్రీస్తు మళ్ళీ తిరిగి ఇప్పుడు వచ్చి రావాల్సిన అవసరం లేదు, కానీ మన అందరినీ కూడా క్రీస్తు నామములో మనమందరము ఎన్నుకోబడ్డాం. క్రీస్తు వలె మనము కూడా ఒక వెలుగుగా, చీకటిలో ఉన్న ఈ ప్రపంచంలో మనమందరము ఒక వెలుగుగా మనమందరము ఉండాలి. మరి ఆ విధంగా ఉండడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని ప్రత్యేక విధంగా మనం ప్రకటించుకుందాం మరియు ప్రార్థన చేసుకుందాం. బలి పూజలో స్వీకరించే ఆ క్రీస్తు శరీర రక్తాలు మనకు ఆ శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మనమందరము లేచినబడి మనకు విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాము. నిత్య జీవమును విశ్వసిస్తున్నాము. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, కరుణామరణ యేసు భగవానుని చెంత చేరిన మనమంతా ప్రభుని శిష్యరికంలో ఎదగడానికి కావలసిన గుణగుణాలను ప్రసాదించమని విశ్వాసముతో భక్తితో ప్రార్థించుకుందాం. పరమ పవిత్రుడు అయిన ఓ మహాప్రభు, మా విశ్వశ్రీ సభకు అధినాయకుడైన మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠమును చక్కగా ఆధ్యాత్మికముగా అంకిత భావంతో ముందుకు నడిపిస్తున్న మా ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను మీ కాపుదలలో ఉంచి మీ శిష్యులుగా సతతము బాసిల్లునట్లు, వేద ప్రచారంలో మంచి విజయము సాధించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, మందల కాపరి అయిన ఆమోసును పిలుచుకొని తన ప్రవక్తగా నిలిపి ప్రవచింపజేసి మీ చిత్తానుసారము యూదా ప్రజలు జీవించాలని కోరి ఉన్నట్లే మేమంతా మా యాజకులకు గురువులకు చెవియొగ్గి సువార్తను ఆలకించి దానిని చక్కగా పాటించే దైవ ప్రజలుగా తీర్చిదిద్దుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిత్య స్తుతి పాత్రుడా, మీ శిష్యులు యూదయ సీమకేగి పశ్చాత్తాపంతో హృదయ పరివర్తనం పొందవలని బోధించగా పలువురు మారు మనస్సుతో బాప్తిస్మం పొంది ప్రభు రాజ్యంలో చేరి ప్రభుని శిష్యులయ్యారు. మేము కూడా హృదయశుద్ధి గావించుకొని మంచి పాప సంకీర్తనం చేసి మా హృదయాలలో మేము ప్రతిష్ఠించుకొని మిమ్ములనే పూజించి ఆరాధించే ఉత్తమ జీవితాన్ని మా కొసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నిరాశా జీవులకు ఆశాజ్యోతి అయిన ఓ ప్రభువా, మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దివ్యలోకపు ఆధ్యాత్మిక ఆశీస్సులతో నింపండి. మీ శిష్యులుగా మేము పొందిన కృపావరములు, విశ్వాస వరములతో ఇతరులకు మాతృకగా జీవించు కృపను మాకు అందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయా సంపూర్ణుడా, సృష్టి జీవులమైన మేమంతా మీ ప్రేమ అమూల్యమైనది, అమోఘమైనది గ్రహించి మీ పరిపూర్ణ ప్రేమను దాని గాఢంగాను విలువైన ఆణిముత్యముల మా మదిలో పదిలపరుచుకుంటూ ఆ నిండు ప్రేమకు మంచితనమునకు సాక్షులుగా జీవించు మహాభాగ్యమును మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనే వాళ్ళకి కలిగిన మగ సంతానం ఆ బిడ్డ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది. హృదయ సమస్యతో మరి గొంతు సమస్యతో డాక్టర్లు చేతులు ఎత్తేశారు. కానీ ఆ బిడ్డ విశ్వాసముతో వచ్చి ప్రార్థన చేయమని కోరారు. మన యొక్క విశ్వాసము సన్నగిలిగిన ఒకసారి మన యొక్క హృదయ మనసులను ఆ ప్రభు వైపు మరల్పి ఆ చిన్నారి బిడ్డ కోసం ప్రార్థన చేసుకుందాం. ఆ దయగల దేవుడు ఆ బిడ్డను తాకి మంచి స్వస్థం, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆ కుటుంబంలో ఆ బిడ్డ ద్వారా వచ్చిన ఆనందము, సంతోషము ఎల్లప్పుడూ ఉండాలని, దేవుని చిత్తం జరగాలని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ప్రేమ కరుణలకు నీలమైన ఓ సర్వేశ్వర, దప్పిక గొనిన దుప్పి సెలయేటి నీటి కొరకు తప్పించినట్లే
మేమంతా మీ దివ్య ముఖ కాంతిని తప్పించుచున్నాము. మా తప్పిదములను విస్మరించి మీ నిత్య జీవమును మాకు దయచేయండి. మీరు మా జీవితాలలో చేసిన మహా కార్యములకు, గొప్ప అద్భుతాలకు సంతోషంతో సాక్ష్యమిచ్చి బిడ్డలుగా మమ్ము మలచండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు. ప్రభు, ఈ దివ్య బలిలో నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం స్వీకరించుమో దేవా, సంధించుమయా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకై అర్పించుచున్నాను. నీ పాద పూజకై అర్పించుచున్నాను. దయతోడ చేకొని దీవించు స్వామి. దయతోడ చేకొని దీవించు స్వామి. దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా, సంధించుమయా. స్వీకరించుమో దేవా, సంధించుమయా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయా. మనట్లా ప్రార్థింపడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచో సమర్పించుచున్నా నీ శ్రీ సభ అర్పణను దయతో వీక్షింపము. ఈ అర్పణను ఆహారముగా భుజించుని విశ్వాసులకు పావిత్ర్యంలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పుయున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దైవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరను ఏకం చేసి నేను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా
దేవుని నామమునా వచ్చడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. పావన పిత నీవు నికముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నా ఆరాధనా, నీకే నా స్తుతి ప్రార్థనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మరలా వేం చేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుడిత జోజప్ప గారితోనూ పుడిత చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పుణితులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులుగా చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకంలో యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపం. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనల్ని ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరముతో మీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ ప్రేమింది లోకమిడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొను. మేము నచ్చరు చేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము కూడా ఈ యొక్క బలి పూజల్లో ఆ క్రీస్తు అనుభూతిని పొందిన మనమందరము కూడా ఆ క్రీస్తుకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని, శక్తిని ప్రసాదించమని ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారముని సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. లోకము యొక్క పాప
ఇదిగో సర్వేశన గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభువు, మనందరినీ అతనికి ప్రియమైన శిష్యులుగా ఉండడానికి పిలిచిన ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసంలో తేనె రుచుల మన్నా స్వర్గ భోజ్యమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి విందు పంచి రక్త మాంసమితడే, దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే, రొట్టె విందు పంచి రక్త మాంసమితడే, ఆత్మహితము కూర్చి అమృతము ఇతడే, అమర జీవమిచ్చి మోక్షమిచ్చునితడే, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. తిమిర జీవితాన వెలుగురే, తిమిర జీవితాన భయములోన అభయ రక్ష ఇతడే, ఆత్మ సంగమించే అప్పరసము ఇతడే, నిత్య జీవితంలో సత్యనేస్తమితడే, సదాశయుడు సుధా హృదయుడు సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తుయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన
మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే ఆత్మరూపధరుడై పునీత ఇగ్నాస్ వారు చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయం లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబైనట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. మేమున్న సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. స్వామి ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపం. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వసించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవవారిని నా గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చేతి ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమనటువంటి శుక్రత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయముల యందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేవవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశయకాంక్షతో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాను. స్వామి ఆమేన్. మన పరిశుద్ధ పాపగారు తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, ఒంగోలు డొన్ బోస్కో ఐటీఐ ఇన్స్టిట్యూట్లో ఈ మధ్యనే వచ్చి తమ సేవలు అందిస్తున్నటువంటి ఫాదర్ చంద్రమోహన్ గారు పిలిచిన వెంటనే ఎంతో సంతోషముతో ఈరోజు దీపబలి పూజను సమర్పించి మరియు దైవ వాక్కును మనకు వినిపించి ప్రార్థించినందులకు మీ తరపున నా తరపున స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. వారు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని, ఇక వారికి అన్ని విషయాల్లో దేవుడు తోడు నీడుగా ఉండి నడిపించాలని, మరియ తల్లి డొన్ బోస్కో గారు వారిద్దరు చేతులు పట్టుకొని నడిపించాలని వారి కొరకు ప్రత్యేకంగా మనం వేడుకుందాం. ఇక ప్రతి ఆదివారం పూజ అయిన వెంటనే మన పిల్లలందరికీ కూడా సత్యోపదేశ సంక్షేపం క్లాస్ ఉంటుంది, ఒక 15-20 నిమిషాలు. కాబట్టి చివరి పాట పాడేటప్పుడే అమ్మగారు దయచేసి అటు వెళ్ళి పిల్లలు బయటికి వెళ్ళిపోకుండా అక్కడే అందరినీ ఆపి అటు తర్వాత వెంటనే మీరు క్లాస్ మొదలుపెట్టి ఒక 15-20 నిమిషాల్లో ముగిచేస్తే అటు తల్లిదండ్రులు మాట్లాడే సమయంలో వీళ్ళు క్లాస్ కూడా అయిపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి బాగుంటుంది. కాబట్టి ఉపదేశి చివరి జపం చెప్పే వరకు గుళ్ళో ఉండకుండా మీరు ముందుగానే వెళ్ళి దయచేసి
ఆ పిల్లలందరినీ కూడా ఒక దగ్గర చేర్చుకొని ఈ క్లాస్ ప్రారంభించమని చెబుతున్నాం, మనవి చేస్తున్నాం. మరి ముఖ్యముగా మన గుడి తిరణాలకి చాలామంది మన విచారణలో ఇంకా కూడా భద్రమైన అభ్యంగం పొందలేదు. నేను వ్యక్తిగతంగా ఒక ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఇంట్లో దర్శించినప్పుడు పెద్ద వయసు పెండ్లైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఇంకా భద్రమైన అభ్యంగం పొందలేదు. చివరన పండగకి 3 రోజుల ముందు అదంతా చేస్తే కుదరదు, ఇప్పటి నుంచే ప్రారంభించాలి. కాబట్టి ఈ క్లాసులు నేనే తీసుకుంటాను. అందువల్ల అమ్మగారులు వీళ్ళు ప్రతి వారము 2 లేక 3 రోజులు కుటుంబాలు దర్శించి ఇటువంటి భద్రమైన అభ్యంగం పొందాల్సిన వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు, వారి పేర్లు, మరి తల్లిదండ్రుల పేర్లు, ఒకవేళ వాళ్ళు వివాహమైనట్టయితే వారి యొక్క భాగస్వామి ఎవరో వారి ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని వచ్చినట్టయితే ఒకేసారి ఆ క్లాసులు మొదలుపెట్టి ఇక ఆదివారం పూజ అయిన వెంటనే ఇక్కడే వారికి క్లాసు కూడా తీసుకుంటాం. 15 నిమిషాలే. తద్వారా పండగ సమయానికి వాళ్ళకి చాలినంత విషయాలు చెప్పగలం. దయచేసి మీరు ఈ విషయంలో అందరూ కూడా సహకరించండి. భద్రమైన అభ్యంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక దేవతడి అనుమానం. పవిత్రాత్మ యొక్క అనుగ్రహం లేనిదే శబ్ద వరాలు మనం పొందలేము. అలాగే దేవునికి ప్రభువుకు సాక్షిగా మనం జీవించలేము. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా పొందేటట్టు చేద్దాం. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు, సభ్యులు అందరూ అడగండి, ఎవరు పొందారు, ఎవరు పొందలేదు. వీళ్ళనంతవరకు సిస్టర్ వచ్చినప్పుడు వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చినట్టయితే మన పండగకు వాళ్ళకి మనం భద్రమైన అభ్యంగం ఇప్పించవచ్చు. మామూలుగా జూలై 16వ తారీఖు కార్మెల్ మాత పండుగను తిరుసభ కొనియాడుతుంది. దాదాపు 7 సంవత్సరాలకు ముందు ఈ పండుగ సందర్భంలో నీలంపాళయంలో 2-3 రోడ్లు కలుస్తున్నటువంటి ఆ స్థలములో మరియ మాత మండపం ఏర్పాటు చేయబడినటువంటి విషయం మీకు తెలిసే ఉండాలి. మన మరియ దళ సభ్యులు కొంతమంది, ఇతరులు కొంతమంది వచ్చి స్వామి అది ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మామూలుగా ఈ కార్మెల్ మాత పండుగ దానికి పండుగగా ఉండిందేది, కానీ ఆ కార్మెల్ మాత పండుగనే కాదు, శనివారం మనం పూజ పెట్టుకుంటే బాగుంటుంది, మేము అందరికీ అన్నం కూడా పెడతాం అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక రకంలో చెప్పాలంటే అచ్చట ఒక దివ్యబలి పూజ సమర్పించటం ఎంతైనా మంచిదని నాకు అనిపించింది. కాబట్టి వచ్చే శనివారము ఇక్కడ మన గుళ్ళో ఎటువంటి కార్యక్రమాలు ఉండవు. అనగా జపదండ కానీ దివ్య సత్ప్రసాద ఆశీర్వాదం కానీ పూజ కానీ ఉండదు. మారుగా కరెక్ట్గా 6:30 గంటలకి అచ్చట జపదండ ప్రారంభించుకుంటాం. దయచేసి మీరు ఆ యొక్క స్థలాన్ని చక్కని రీతిలో అలంకరించి ప్రజలు కూర్చోవడానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తే వెంటనే దివ్యబలి పూజ జపదండ మొదలు పెట్టుకుంటాం. జపదండ అయిన వెంటనే దివ్యబలి పూజ సమర్పించబడుతుంది. దివ్యబలి పూజ అయిన వెంటనే మరి మాత యొక్క స్వరూపములో ఉన్నటువంటి ఆ తేరు ఆ పురవీధుల్లో అట పాటలు పాడుతూ జపదండ చెప్తూ లేక పాటలతో మనం తిరిగి వచ్చి ఆ తర్వాత అందరికీ చివరి ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. మొన్న దివ్య సర్ప్రసాదం తీసుకొని వెళ్ళినప్పుడు ఎటువంటి ఒక భక్తితో మీరు దాంట్లో పాలు పంచుకున్నారో అలాగే ఆ దివ్య బలి పూజలో మరియు ఆ ప్రదక్షిణలో అందరూ పాలు పంచుకొని తద్వారా ఆ ప్రాంతం మొత్తం కూడా దేవుని యొక్క వెలుగుతోనూ కృపతోనూ మరి ఆశీస్సులతోనూ నిండి ఉండే ఒక స్థలముగా మనం చేసుకుందాం. అదంతా మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆ రోజు ఆ పూజకు రావాలని ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. మీరు మీ తరపున ఆ రోడ్లో ట్రాఫిక్ ఏది లేకుండా బండు గిండు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కూడా మనవి చేస్తున్నాం. ఒకవేళ ఆ రోజు వర్షం వచ్చే సూచన ఉంటే మనకు దాదాపు ఉదయం మధ్యాహ్నమే తెలుస్తుంది. వర్షం వచ్చే సూచన ఉంది, ఖచ్చితంగా
వర్షం రాబోతుందనే ఒక పరిస్థితి ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకొని అవతల శనివారానికి మళ్ళీ మనం తోసిపెట్టుకుందాం. నా శరీరంను భోజించి నా రక్తమును పానం చేయవాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవేర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమరహస్యంలో పాల్గొనడం మా యందు దీని రక్షణదాయక ప్రభావము అధికముగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి ఇద్దరు సంఘ పెద్దల ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ప్రభు సేవయందు వర్ధిల్లుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చెయ్యా. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రాణవాళ్ళకి కాపై పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆది దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, గత సూత్రం చెప్తున్నాను. నీ నామం పూజింపబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాటలు మాకు నేటికి బట్టి మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధన ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవుని ప్రసాదం చేత మా ఆదరము ఎదిగిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్.